అరకు ఎంపీ కొత్తపల్లి గీత భర్తను అపహరించారంటూ కలకలం రేగింది. హైదరాబాద్ షేక్పేట ప్రాంతంలో 5 ఎకరాల భూమికి సంబంధించిన వివాదంలో తన భర్త కోటేశ్వరరావును కిడ్నాప్ చేసినట్లు ఎంపీ గీత బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొన్ని గంటల తర్వాత ఇంటికి చేరుకున్న గీత భర్త కోటేశ్వరరావు తనను ఎవరూ అపహరించలేదని స్పష్టం చేశారు. ఇంటి నుంచి వెళ్లాక చాలాసేపు తిరిగి రాకపోవడం వల్ల కుటుంబ సభ్యులు భయపడ్డారని అన్నారు. ఆర్ఆర్ కన్స్ట్రక్షన్ సంస్థ భూమి విషయంలో తాను కొంత డబ్బులు ఇవ్వాల్సి ఉందని దీనిపై చర్చించేందుకు వెళ్లినట్లు చెప్పారు. ఈ విషయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి యాదవ్ తన పట్ల తీవ్ర పదజాలం వాడినట్లు వివరించారు. అలాగే తన దగ్గర 3 పత్రాలపై సంతకాలు చేయించుకున్నారని అన్నారు. 4 మీటింగ్కి మామూలుగా జనరల్ డిస్కషన్ కోసం పిలిచారు. తాజ్ కృష్ణకి రమ్మని రామకృష్ణ మెసేజ్ ఇస్తే వెళ్ళాను. నేను ఇంకొక అతను కృష్ణ అని కొంచెం మీడియేటర్గా చూస్తుంటాడు, ఆయన తెలిసిన కామన్ ఫ్రెండ్. మేము ఇద్దరం వెళ్ళేసరికి రామకృష్ణ ఉన్నాడు. రామకృష్ణతో పాటు శ్రీనివాస్ యాదవ్ గారు అబ్బాయి సాయి యాదవ్ కూడా ఉన్నాడు. అప్పుడే వాళ్ళు కూడా ఒక షేర్ హోల్డర్, సాయి యాదవ్ కూడా ఒక షేర్ హోల్డర్ ఆ కంపెనీలో. అఫ్కోర్స్ మెయిన్ రామకృష్ణ మెయిన్. దానికి కూర్చుని ఆల్మోస్ట్ కొంచెం ర్యాష్గా స్టార్ట్ అయింది డిస్కషను. వాళ్ళు ఏమన్నారంటే మీద అసలు ఒరిజినల్ ఉన్నాయో లేవో కూడా తెలియదు, మేము ఇప్పుడు దాకా డాక్యుమెంట్స్ చూడలేదు, అది ఇదని చాలా హీటెడ్ డిస్కషన్ అయింది. అయితే నేను అన్నాను, మీరు ఒరిజినల్ మా దగ్గర ఒరిజినల్ ఉన్నాయో లేదో చూడాలంటే నేను కావాలంటే ఒక డాక్యుమెంట్స్ వచ్చి చూపిస్తాను మీకు అంటే, లేదు మీరు వెళ్తే వెనక్కి రారండి. సరే రామకృష్ణ నాతో పంపించారు. నాతో పాటు వచ్చినాక నేను ఒక డాక్యుమెంట్ 5 acres డాక్యుమెంట్ తీసుకెళ్ళి చూపిస్తానికి వెళ్ళాను. చూపిస్తానికి వెళితే 5 acres డాక్యుమెంట్ తీసుకున్నారు, ఉంచారు. ఇక అక్కడి నుంచి ఇప్పటికప్పుడే ఫోన్ చేసి నాకు మొబిలైజ్ చేసి 1 crore క్యాష్ తీసుకురమ్మని ఆల్మోస్ట్ అవర్స్ అలా ప్రొలాంగ్ చేస్తూ వాళ్ళు ఏదో డ్రింక్స్ తీసుకుంటూ అలా కూర్చోబెట్టేశారు. నేను ఎందుకు రబ్ చేయడం, స్మూత్గా సెటిల్ చేసుకుందామని అలా వాళ్ళు చెప్పిందల్లా ఇంటూ అలా వెళ్ళిపోయాను. చివరికి అండర్ ఫోర్స్ నా దగ్గర ఒక 3-4 లెటర్స్ తీసుకున్నారు. 2 లెటర్లు అయితే నా దగ్గర డాక్యుమెంట్ కాక 2 హ్యాండ్ రైటన్, ఒక లెటర్ అయితే ఆయన శ్రీనివాస్ సాయి యాదవే రాశాడు, నేను సైన్ చేశాను. ఏం రాశాడు కూడా చూడలేదు. చేసినాక అప్పుడు చివరికి అరౌండ్ 12 o'clock, నైట్ 12 o'clockకి నన్ను అలౌ చేశారు బయటికి. సో వచ్చినాక అతను రామకృష్ణ దింపి నేను వెనక్కి వచ్చాను. సో దట్ ఈస్ ఇట్. సో ఇదే సేమ్ స్టేట్మెంట్ పోలీస్కి ఇచ్చాను. నౌ ద పొజిషన్ ఈజ్ నాది ఒక డాక్యుమెంటు ప్లస్ పొజిషన్ లెటర్స్ కొన్ని బై ఫోర్స్ తీసుకున్నారు. అవి తీసుకుని వెళ్ళిపోయారు. ఒకటి ఆయన రాశాడు, ఒకటి నాతో రాశారు, 2 నాతో రాశారు, 2 షార్ట్గా రాశారు. నాతో రాసింది అదే, నేను వాలంటీర్గా 5 acres రాసి ఇచ్చినట్టుగా డాక్యుమెంట్. ఒకవేళ లేకపోతే 2 రోజుల్లో నేను రిజిస్టర్ చేసేటట్టు రిజిస్టర్ చేస్తానని. 5 acres అంటే 50 crores ఉంటుంది.